మిమ్మల్నిద్దరినీ చూస్తుంటే సాక్షాత్తు శివపార్వతుల్ని చూస్తున్నట్టే ఉంది. నన్ను ఆశీర్వదించండి పెదనాన్న. ఇన్నాళ్ళైనా నువ్వు కనిపించకపోతే ఏటో గాలికి పోయావేమో అనుకున్నాం. ఇంత మంచి బుద్ధి ఎప్పుడు పుట్టిందిరా? ఇదేదో మంచి బుద్ధి పుట్టి కాశీకి వెళ్ళినట్టు లేదు. ఏమీ చేతకాక సన్యాసం తీసుకున్నట్టుంది. ఓం నమః శివాయ. ఏమీ చేతకాని వాడు సన్యాసి కాదు, అన్నీ త్యజించిన వాడే సన్యాసి. ఎంత నిశ్చలంగా ఉందామన్నా నిన్ను చూడగానే మనసు చలిస్తోంది ఊర్మిళ. కాదు కాదు, రాతినైనా చెలింపచేసే సౌందర్యం అనేది. ఇంతకీ ఎన్నాళ్ళు ఈ అవతారం? నేను ఎంతకాలం సన్యాసిగా ఉంటే అంతకాలం సేఫ్ అనుకుంటున్నాడు బ్రదరు. చిచి, దీక్షలో ఉండగా ఈ దిక్కుమాల ఆలోచన ఏంటి? ఇన్నాళ్ళు అన్నాళ్ళు అని ఏముంది? దీక్షలో ఉన్నన్నాళ్ళు, ఆ దేవుడి మీద ధ్యాస ఉన్నన్నాళ్ళు. ఒరే వాలి, నిజంగా దేవుడి మీద ధ్యాస మళ్ళితే అది పోదులేరా. నాన్న దేవాంశ్, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. జానకి, నువ్వు కూడా వెళ్ళమ్మా. నీ అందం చూడకుండా ఉండలేం, చూసినా ఉండలేం. చిచి, కాశీ నుంచి కాంపౌండ్ వాళ్ళకి వచ్చేంత వరకు నిగ్రహంగా ఉన్న మనసు లోపలికి రాగానే నిగ్రహం తప్పుతోందేంటి? వెంటనే స్నానం చేయాలి. నిగ్రహం నిగ్రహం. అయ్యో, ఈ పాటికే జానకి వచ్చేసి ఉంటుంది మామ్. చంపాలని చూసింది నేనేనని చెప్పేసే ఉంటుంది. ఇన్నాళ్ళు మనం పడ్డ కష్టం అంతా పోయినట్టే మామ్. ఇక నేను దేవాంశిని మర్చిపోవాల్సిందే. బేబీ, అక్కడేం జరిగిందో తెలుసుకోకుండా నువ్వు ఊరికే ఎందుకు టెన్షన్ పడిపోతున్నావు? ఇంతకన్నా వేరే ఇంకేం జరుగుతుంది మామ్? జానకి స్పృహలోకి వచ్చాక నా పేరు చెప్పకుండా ఉంటుందా? నేను నా ఇంటి కోడలు అవ్వటం ఇష్టం లేక మేనకోడలు అని నాటకం ఆడి నా పెళ్లిని ఆపింది మామ్. ఇప్పుడు నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపే అవకాశం వస్తే తను వదులుకుంటుందా? తప్పకుండా చెప్పేస్తుంది. అయినా దాన్ని చంపడానికి మన వాళ్ళని పంపిస్తే సరిపోయేది కదా. నేనెందుకు పెద్ద హీరోలాగా ఛాలెంజ్ చేసి ముందుకు వెళ్ళాలి? పైగా అక్కడ గుళ్ళో ఛాలెంజ్ చేసిన సరిపోక హాస్పిటల్లో కూడా ట్రై చేశాము. ఎలా చూసినా సరే తప్పించుకునే అవకాశమే లేదు మామ్. దొరికిపోయామంతే. బేబీ, నువ్వు అన్నట్టు దొరికిపోయావే అనుకుందాం. అదే జరుగుంటే ఈ పాటికి నీకు ఫోన్ రావాలి కదా. జానకి గనక నీ గురించి చెప్పుంటే ఈ పాటికి నీ కోసం ఫోన్ చేసి ఉండేవాళ్ళు కదా. కరెక్టే మామ్. ఊరికే భయపడకుండా ముందు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకో. ఫోన్ చెయ్యి. హలో, చెప్పండి అమ్మాయి గారు. అందరూ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చారా? ఇప్పుడే వచ్చారమ్మాయి గారు. అంతా బానే ఉంది కదా? గొడవలేం జరగలేదు కదా? చాలా పెద్ద గొడవ జరిగింది అమ్మాయి గారు. జరిగిందా? ఎందుకు? అది దేవాంశ్ బాబు ఇంటికి వచ్చేసరికి వైదేహి అమ్మగారి ఫోటోకి దండ వేసింది. అంతే, దేవాంశ్ బాబు ఒకటే గొడవ. జానకి ఎలా ఉంది? నీరసంగా ఉన్నారండి.
పైన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఏమన్నా చెప్పమంటారా? మామ్! మామ్! ఉండు, కాలుతుంది! కొంచెం మార్చుకో. కాలుతుంది మామ్! వద్దులు మామ్! ఏం చేస్తున్నావు? పిచ్చా నీకు? చేయి కాల్ చేసావేంటి? సానుభూతి కావాలన్నావు కదా బేబీ. తిన్నగా కౌశల్య దగ్గరికి వెళ్ళు. అది నిప్పుల గుండం తొక్కితే నేను అరచేతిలో హారతి వెలిగించుకున్నానని చెప్పు. జానకి చావలేదన్న షాకులో ఉన్నావు గాని ఏం చెయ్యాలో నాకన్నా నీకే బాగా తెలుసు. వెళ్ళు, అల్లుకోపో. పోలీసులు వచ్చారేంటి? కంప్లైంట్ ఇచ్చారా? జానకి నా గురించి చెప్పేసిందా? చెప్పేసే ఉంటుంది. లోపలికెళ్తే ఈ ఇంటి కోడలు కావాలన్న కల పక్కన పెడితే కట్టకటాల వెనక్కి పోవాల్సి వస్తుంది. ఎందుకైనా మంచిది ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే బెటర్. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అమ్మాయి గారు? మీకోసం అందరూ వెయిటింగు. పోలీసులు కూడా వచ్చారు. మిమ్మల్ని ఏదో అడగాలంట. పదండి. అయిపోయాను. ఇది ఖచ్చితంగా నా గురించి చెప్పేసే ఉంటుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఆలోచిస్తారేంటండి? పదండి. పదండి. పదండి అమ్మాయి గారు, ఎందుకు ఆగుతున్నారు? పదండి. రండి అమ్మాయి గారు, రండి రండి. అయ్యగారు, అమ్మాయి గారు వచ్చేసారు. ఎస్ఐ గారు వచ్చేసారు. వచ్చావా? రావే. నువ్వింకా ఎక్కడ భయపడి కనపడకుండా పారిపోతావో, ఎక్కడ నీ మీద పగ తీర్చుకోకుండా పోతానో, ఎక్కడ నీ నుంచి నా తల్లిదండ్రుల గురించి నిజం తెలుసుకోకుండా పోతానో అని భయపడ్డాను. కానీ వచ్చావు. ఇప్పుడు నీ అంతు చూస్తాను చూడు. ఎక్కడికి వెళ్ళావే రాత్రంతా? పొద్దుటి నుంచి ఫోన్ చేస్తుంటే పని చేయడం లేదు. ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు చెప్పవే.
అయినా ఇప్పటి వరకు హాస్పిటల్లోనే ఉన్నావు కదా. జానకి స్పృహలోకి వస్తుందని గానీ హాస్పిటల్ నుంచి అలా పారిపోయావేంటి? అదంతా వదిలేయిందు.